హంబుల్ ప్రేయర్స్, హానరబుల్ ఆన్సర్స్. అంటే దీన ప్రార్థన. ఏంటది? దీన ప్రార్థన గొప్ప జవాబు వస్తుంది. దీన ప్రార్థన గొప్ప జవాబు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము కొద్దిసేపు, ఒక అరగంట సేపు ధ్యానించుకుందాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆమె మళ్ళీ చదవాలి. మీరు వినాలి. అందులో ఒక ప్రశ్న ఉంది, అది మీరు చెప్పాలి. అది చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి. చదవండి. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిగా కొనకుండునట్లు, నీటికై ఇక్కడికి రాకుండునట్లు. ఎవరా స్త్రీ? ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ. ఇక్కడ ఆమె చేసినటువంటి చిన్న ప్రార్థనను మనము ధ్యానించినట్లయితే, ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే గొప్ప జవాబు వస్తుంది. ఆమె ప్రభు దగ్గర నుంచి జవాబును పొందుకుని తిరిగి వెళ్ళినట్టు లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. సమరయ స్త్రీ తన అవసరతను, తన అక్కరలను, తనకి ఏమి కావాలో అది ప్రభు దగ్గర పొందుకోవటానికి ఆమె చేసినటువంటి ప్రార్థన. పెద్ద ప్రార్థన ఏమన్నా చేసిందా? లేదు. ఏమంది? చదవలేదు. దేవచనం ఏమంది? 15వ వచనం. అప్పుడు ఆమె, ఎందుకు అంత ఇదిగా చదువుతున్నావు? ఆ పదాన్ని, ఆ పదమే ప్రార్థన. ఏమని చదవాలి ఆ పదాన్ని? అయ్యా. ఏమని చదవాలి? అయ్యా అని చదువుకుంటే ఏముంటుంది అందరూ? అయ్యా. మన ఇంటికి ఒక భిక్షగాడు వచ్చాడు. ముద్దానం ఉంటాయి అన్నాడు. వేస్తావా అమ్మా? ఒక ముద్దానమై అంటాడు. వేస్తావా? వీడికి ఏంట్రా ఇంత పొగరు? ఎలా అన్నం లేదు, గిన్నె లేదు, వెళ్ళాడు. అమ్మా, అయ్యా అని అంటే ముందు 2-3 సార్లు అంటాడు దీనతతో. అవునా? అప్పుడు నువ్వేం చేస్తావు? ఫోన్లేని కొంచెం. ఎందుకు నీకే మనసు వచ్చింది? దీనంగా అడిగాడు కాబట్టి. ఇక్కడ సమరయ స్త్రీ తనకు కావలసింది ప్రభు దగ్గర పొందుకోవటానికి అడిగినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండునట్లు, నీటికై నేను ఇక్కడికి రాకుండునట్లు ఆ నీటిని నాకు ఇమ్ము. చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చి ఉండవచ్చు, యేసయ్యతో మాట్లాడి ఉండవచ్చు. కానీ ఈ సమరయ స్త్రీ అడిగినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆమె తనను తాను తగ్గించుకొని దీన స్వభావముతో అయ్యా అని బ్రతిమలాడి ప్రభువుని అడుగుతాము. తెలుగులో మనకి 2 పదాలు ఉన్నాయి, గొప్ప పదాలు. ఏంటంటే అవి అమ్మ, అయ్యా. అమ్మ, అయ్యా. ఏదైనా మనము అమ్మా అని అడిగితే ఎవరైనా సరే మనకి సహాయం చేస్తారు. లేదా పురుషులనైతే, అయ్యా కొంచెం నాకు భిక్షముంటే అయ్యా, కొంచెం సహాయం చేయ్యా అని దీన స్వభావంతో నిన్ను నీవు తగ్గించుకొని అడిగితే తప్పనిసరిగా నీకు సహాయం చేస్తారు. అయ్యా అనేటువంటి పిలుపు ఎంత తగ్గింపును సూచిస్తుందంటే, ఎంతో దీనత్వాన్ని చూపిస్తుందో మనము అడిగేదాన్ని బట్టి ఉంటుంది. నిన్ను నువ్వు ఎంత తగ్గించుకున్నావనేది నువ్వు అడిగిన దాంట్లో ఉంటుంది. అయ్యా ఒక 10 రూపాయలు ఏంటి అన్నావు, అయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వయ్యా. ఒక్కొక్కసారి మన కాళ్ళేళ్ళ పడిపోతారు, అయ్యా ఆకలేస్తుంది, ఒక 10 రూపాయలు ఇయ్యయ్యా. అప్పుడు నీ మనసు కరగదా? కాబట్టి ప్రభువు దగ్గర కూడా దీన స్వభావముతో నువ్వు అడిగినట్లయితే
సమరయ స్త్రీ పొందుకున్నట్లే నువ్వు కూడా పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన ఎంత గొప్పగా ఉంటే అంత విజయాన్ని సాధించవచ్చు అని నువ్వు అనుకుంటావు. అది కాదు ప్రభువుకు కావాల్సింది. దానివల్ల నీకు ఉపయోగమో లేదు. దీన స్వభావముతో అడిగినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు. సమరయ స్త్రీ చూడండి ఎంత చక్కగా అడిగిందో. మొట్టమొదటి ఏం జరిగింది? మొదటి వచనాలు చూసినట్లయితే సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. ఏ బావది? యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఏ టైంలో వచ్చింది? మధ్యాహ్నం టైంలో వచ్చింది. మధ్యాహ్నం ఎండవేళ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకుంటున్నప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభుకి సమరయ స్త్రీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఏమైనా తెలిసినామా? లేదు. పోనా మనం పిలిచిందా? పిలవలేదు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అక్కడికి? ఆయనకి ఎండవేళ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా ఇంటిలో. మెట్ట మధ్యాహ్నం వేళ అంత ఎండ వేస్తూ ఉంటుంటే తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. సమరయ స్త్రీ నశించిపోయింది. సమరయ స్త్రీ చీకటిలో జీవిస్తుంది. సమరయ స్త్రీ పాపములో జీవిస్తూ ఉంది. కాబట్టి నశించినటువంటి ఆ మానవాళిని రక్షించడానికి యేసయ్య ముందుగానే తెలుసుకొని ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఆ స్త్రీ ఆ బావి దగ్గరికి వస్తుందని ముందుగానే ఆయనకు తెలుసు. అదే ఆయనకున్నటువంటి దైవ స్వభావం. నువ్వేం చేస్తున్నా సరే ఆయనకి తెలుసు. నువ్వు కూర్చున్నది, పడుకున్నది, నిలబడినది సమస్తము కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఈ సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తుంది అని తెలిసి ఆ ప్రభు ముందుగా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆ స్త్రీ ఎవరో ఆయనకు తెలుసు, కానీ అక్కడికి వచ్చింది ఎవరో ఆమెకు తెలియదు. అప్పుడు ప్రభువు ఆమెతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నువ్వు పాపివి, నీ పాపాన్ని మానేయి అంటే ఊరుకుంటుందామే? ఊరుకుంటుందా? ఊరుకోదు. ప్రభు యొక్క మాటల ద్వారా తనలో హృదయ పరివర్తన ఎలా తీసుకొచ్చాడో ఈ 4వ అధ్యాయం అంతా కూడా చక్కగా వ్రాయబడి ఉంది. అమ్మా, ప్రభు చూడండి ఎలా అంటున్నాడు. దేవుడయ్యుండి తనను కూడా తగ్గించుకుంటాడు. అమ్మా, నాకు దాహమగుచున్నది, కొద్దిగా నీళ్లు పోయమంటే ఆమె పోసిందా? ఏమంటుంది? నీళ్లు పొయ్యకుపోగా నీకు నాకు సంబంధం లేదు, అసలు నువ్వెవరో నేనెవరో, నేను నీళ్లు పోయటం ఏంటి అంటే ఒంటిలో ఉన్నటువంటి ఆ అహం, ఒంటిలో ఉన్నటువంటి ఆ గర్వం దిగల. చూసారా? నేను నీకు నీళ్లు పోయటం ఏంటి? అప్పుడు ప్రభు ఏమన్నాడు? వచనాలు చదువు. అప్పుడు యేసు త్రాగుటకు నీరు ఇమ్మన్నది ఎవరో నువ్వు తెలుసుకుని ఉన్నట్టయితే నువ్వే అయ్యా నీళ్లు తాగుతావని నువ్వే అడిగేదాన్ని, అంతే కదా. ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనమే తీసుకెళ్ళి కొంచెం నీళ్లు తాగండి, మజ్జిగ తాగండి అని ఇస్తాం. కానీ మనకన్నా ఎక్కువ వచ్చాడు అనుకోండి, తక్కువ అనుకుంటాం. తక్కువ, మనకన్నా తక్కువ అనుకుని చిన్న చూపు చూస్తాం. ఆయన వచ్చినప్పుడు నీళ్ళు ఇస్తామా? మనం అడిగినా సరే నీళ్ళు ఏవయ్యా, క్యాన్ వచ్చి 20 రూపాయలు, నీళ్ళు ఎక్కడ వేసవకాలం అని చెప్తాం. అవునా? నీళ్లు అడిగినది ఎవరో నువ్వు తెలుసుకుని ఉన్నట్టయితే నేను అడగకుండా నువ్వే నీళ్లు నాకు. అప్పుడు ఆమె ఏమంది? ఈ బావి లోతైనది, తోడుటకు చేదైనను ఏమీ కూడా లేదు. అప్పుడు ఆమె ఇవ్వనన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అంటే క్లుప్తంగా చెప్తా. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు తోడుకుని తాగేటువంటి నీళ్లు తాగితే మరలా రేపు, కానీ నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే ఆశ పుట్టేసింది. ఇప్పుడు వరకు ఆమె గర్వంగా మాట్లాడినటువంటి ఆమె ఏమైపోయింది? ఆశపడుతుంది. ప్రభు మాటలతో ఆశ పుట్టేసింది. అక్కడ ఆశ పుట్టించి ఆ మాటలు వింటూ ఉంటే ఆమెకి తనలో తను ఏం చేస్తుంది? తగ్గించుకుని అయ్యా, ఈ బావి మా యాకోబులు తవ్వారు, పశువులకి అన్నిటికీ మేము కూడా తాగుతున్నాము, ఇంతకన్నా గొప్ప నీరు నువ్వు ఇస్తావా? నేను ఇచ్చు నీరు నువ్వు తాగినట్లయితే మరలా ఇక నీకు దప్పిక అనేది ఉండదు.
ఇంకా ఆశ పుట్టింది. ఈ మధ్యాహ్నం పూట రోజు దాహమై ఈ నీళ్ళ కోసం ఎందుకు రావటం, ఈయనిచ్చే నీళ్లు తీసుకుంటే ఇక నీళ్ళకి నేను ఇక్కడికి రానవసరం లేదు అని ఆశ పుట్టింది. అయ్యా ఆ నీరు నాకు అన్నాడు. తప్పుడు అడుగుతుందన్నమాట ఆమె. 15వ వచనం, అయ్యా నేను మరలా దప్పిక కొనకుండానట్లు ఆ నీటిని నాకు ఎంత చక్కగా తగ్గింపు స్వభావంతో అడిగినప్పుడు ప్రభువు ఆ యొక్క కోరికను, అక్కరలను, అవసరతలను తీరుస్తాడని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ సమరయ స్త్రీ చేసినటువంటి దీనమైనటువంటి ప్రార్థన, వినయము కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనకి రెండు ప్రార్థనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమరయ స్త్రీని బట్టే 2 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటేంటిది, చాలా ఉన్నాయి ప్రార్థనలు. కపట ప్రార్థన, దొంగ ప్రార్థన, జనాలు చూసేటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి ప్రార్థనలు 2 ఉన్నాయి. ఏమిటంటే అయ్యా అని చేసేటువంటి ప్రార్థన, దీన ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటంటే అయ్యో అని చేసేటువంటి ప్రార్థన. ఒక అక్షరమే తేడా, అక్షరం కూడా తేడా లేదు, కొమ్మో దీర్ఘం అంతేగా. మొదటి ప్రార్థన ఏంటమ్మా, అయ్యా అనేటువంటి ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటి, అయ్యో అని ప్రార్థన. అయ్యా అనే ప్రార్థన దీన ప్రార్థన, అడిగేటువంటి ప్రార్థన, ఇచ్చేటువంటి ప్రార్థన. అయ్యో అనేటువంటి ప్రార్థన కష్టాలు, బాధలు, శోధనలు, రోదనలు, ప్రమాదాలు, వ్యాధులు, అనారోగ్యాలు వచ్చినప్పుడు చేసేటువంటి ప్రార్థన. ఇప్పుడు నీవు ఆరోగ్యముగా ఉన్నప్పుడు, బలముగా ఉన్నప్పుడు అయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యకపోతే తర్వాత నువ్వు ఏ ప్రార్థన చేయాలి, అయ్యో అనేటువంటి ప్రార్థన చేయవలసి వస్తుందని సమరయ స్త్రీ మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు అయ్యా అని అడగకపోతే ప్రభువుని, రేపు నువ్వు అయ్యో అని గుండెలు బాదుకునేటువంటి ప్రార్థన నువ్వు చేయవలసి వస్తుంది. సమరయ స్త్రీ ఈ అధ్యాయంలో మనం చూస్తే అయ్యా 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 అని 3 సార్లు అన్నాయి. 3 చోట్ల చక్కగా రాయబడింది. కాబట్టి అయ్యా అనేటువంటి ప్రార్థనలో నీ దీనత్వం కనబడుతుంది, నీ తగ్గింపు కనబడుతుంది. అందువలన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్తాం, ఎంఆర్ఓ దగ్గరికో, కలెక్టర్ గారి దగ్గరికో, ఎండిఓ గారి దగ్గరికి ఎక్కడికో వెళ్తాం. ఒక అప్లికేషన్ రాయాలి, నీకు ఇల్లు కావాలి, ఒక ఇల్లు కావాలి, దానికి అప్లికేషన్ నువ్వు పెడుతున్నావు. పెట్టినప్పుడు అప్లికేషన్ ఏమని రాస్తావు, ఫస్టే రాయాలి. అది ఏమని రాయాలి, అయ్యా, ఘనమైన అయ్యా. అదే లేడీ అయితే ఘనమైన అమ్మా. ఆ వాక్యం చదివినప్పుడే నీ మీద నీ పరిస్థితి ఆయనకు అర్థమైపోద్ది. అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదయ్యా, వర్షానికి తడిసిపోతూ ఉన్నాను, కాబట్టి దయచేసి నాకు ఒక ఇల్లుని శాంక్షన్ చెయ్య. మొదటి వచనంలోనే అయ్యా అనేటువంటి బ్రతిమలాడి, గోజాడి, వెంటాడేటువంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసినప్పుడు నిన్ను దాటుకుని ప్రభు వెళ్ళిపోడంట. అవునా? వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. 11వ వచనం చదవం అదే వాక్యంలో. అప్పుడు ఆ స్త్రీ అయ్యా అని, ఈ బావి లోతైనది. ఏం చెప్తుందామే, అయ్యా ఈ బావి చాలా లోతైనది, నీళ్లు తోడటానికి చాదమేమీ కూడా లేదు. అప్పటికే అయ్యా అని ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఒక 30% ప్రభువుకి లోబడిపోయింది. 15వ వచనం చదువుమా. రెండోసారి అంటుంది, అయ్యా నేను మరలా దప్పిక కొనకుండానట్లు నీటిని నాకు ఇవ్వయ్యా. రెండోసారి అంది అయ్యా అని బతిమలాడింది. ఒక 60% ప్రభువుకి లోబడిపోయింది. 19వ వచనం చదువు. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. అప్పటి వరకు ఎవరో అనుకుంది. ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి 3వసారికి ఏమైపోయింది,
అయ్యా నువ్వు మానవుడు కాదు, నువ్వు మనుష్యుడివి కాదు, నువ్వు ప్రవక్తవి, దేవుని నుండి వచ్చినటువంటి వాడువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 100% నమ్మేస్తుంది. చూసారా, తాన్ని తగ్గించుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనం. అందుకతడు, అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో. చూసారా, ఎవరతను? కుష్ఠరోగి, పక్షవాత రోగి. ఏ కోనేరు అది? బెతస్తా కోనేరు. ఏ కోనేరు అది? అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడమ్మాడు? 38 సంవత్సరాల నుంచి అక్కడ కోనేరు, బెతస్తా కోనేరు వద్ద పడిపోయి ఉన్నాడు. నడవలేడు, లేవలేడు, కదలలేడు, మెదలలేడు, అక్కడ పడి ఉన్నాడు. అతని దీనావస్థ ఎలా ఉందో చూడండి. అనుకోకుండా యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటో చూడండి. పెద్ద ప్రార్థన నువ్వు చేయవసరం లేదు. యేసు ప్రభు దగ్గర పెద్ద ప్రార్థన, అరిసి కేకలు పెట్టి ఓ పెద్ద పెద్ద ప్రార్థన చేయవసరం. ఏం ప్రార్థన చేశాడు? పక్షవాత రోగి. చదువమ్మా. అయ్యా అన్నాడు అంతే ప్రభు అని. ఇంకా ఎక్కువేం చెప్పలేదు ఆయన. అయ్యా అని తగ్గించుకొని చిన్న ప్రార్థన చేశాడు. వెంటనే యేసు ప్రభు తిరిగాడు ఆయన వైపు. తిరిగి ఎవరు నన్ను అయ్యా అని దీనావస్థలు అడిగారు, ఎవరు నన్ను బ్రతిమలాడుతున్నారు, అయ్యా అని నన్ను సంబోధించాడు అని చెప్పి వెనక్కి తిరిగితే ఎవరున్నారమ్మా? పక్షవాత రోగి ఉన్నాడు. ఏంటయ్యా అని అడిగాడు. ఆ కోనేటి వద్ద జనము లేరా? ఉన్నా. మనము కూడా తిరణాలకి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మరి భిక్షగాండ్రు, చాలా వ్యాధులతో ఘోరమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారమ్మా? ఏమంటారు? అమ్మా, అయ్యా అని మనం వెళ్తామంటే మన కాళ్ళను కూడా పట్టుకుంటారు దీనావస్థలో. మనం ఏం చేస్తాం? లేడీలాగా దూక్కుంటా వెళ్ళిపోతాం. కొందరైతే ముక్కు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఇటు పక్కన అడుగుతూ ఉంటే ఇటు పక్కగా చూసి నడుచుకుంటా దాటిపోతాం. కానీ యేసయ్య అలా దాటేవాడు కాదు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను దాటిపోకయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు దాటిపోయేటువంటి దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే దీన స్వభావముతో తగ్గించుకొని అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర బ్రతిమలాడతావో నీ వైపు తిరుగుతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు పక్షవాత రోగి వైపు తిరిగాడు. ఎవరో నన్ను ఇంత దీనముగా అడుగుతున్నారని తిరిగినప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నదంటే ఎంతో దినాతి దీనముగా ఉన్నది. హీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలు ఉన్నాడంటే ఆ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచన చేయండి. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ అన్నాడు. అయ్యా నేను 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల్లో ఈ ప్రజలు నీకేమీ సహాయం చేయలేదా అని అడిగాడు. అడిగితే వాడు అన్నాడు, నాకెవ్వరు కూడా సహాయం చేయలేదన్నాడు. అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను నీకు సహాయం చేస్తానని, నేను ఎప్పుడైతే నీకు పిలుపుని లేచి నువ్వు నీటిలోనికి కోనేటిలోకి వెళ్ళమని నేను చెప్తాను, అప్పుడు నువ్వు వెంటనే లేచి వెళ్ళమన్నాడు. ప్రభు పలికాడు, వెంటనే లేచాడు, కోనేటిలోనికి దూకాడు. స్వస్థత అనేది వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దీన ప్రార్థనకి గొప్ప విజయం వచ్చింది. అక్కడ సమరయ స్త్రీ దీన ప్రార్థనకి ప్రభువును చూసింది.
ఇక్కడ దీన పక్షవాత రోగి దీనమైనటువంటి ప్రార్థనకు గొప్ప విజయాన్ని పొందుకున్నాడని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? అనారోగ్యంతో ఉన్నావా? బాధలతో ఉన్నావా? వ్యసనాలతో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? బలహీనతలతో ఉన్నావా? పాపములో ఉన్నావా? నిందలలో ఉన్నావా? అవమానములో ఉన్నావా? ఆందోళనలో ఉన్నావా? నిరుత్సాహముగా ఉన్నావా? ఆపదలో ఉన్నావా? ప్రమాదములో ఉన్నావా? అవసరతలో ఉన్నావా? నీ పరిస్థితి నీకు తెలుసు. నీ పరిస్థితి నుండి నువ్వు విడుదల పొందాలి అంటే నువ్వేం చేయాలి? చిన్న ప్రార్థన చేయాలి. సమరయ స్త్రీలాగా, పక్షవాత రోగిలాగా నువ్వేం చేయాలి? తగ్గించుకున్నటువంటి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే గుడ్డివాళ్ళు, బైబిల్ గ్రంథంలో గుడ్డోళ్ళు ఎందరున్నారు? ఇద్దరున్నారు. ఇద్దరికి చూపునిచ్చాడు ఆయన. గుడ్డివాళ్ళు ఇద్దరున్నారు. ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? మన సువిశేషం ఆదివారం నాడు సువిశేషంలో మనం పుట్టుకతో వచ్చినటువంటి గుడ్డివాడు, అయ్యా నాకు చూపుని అయ్యా అని వచ్చాడు అక్కడికి. ఒక గుడ్డివాడు ఏం చేశాడంటే, పుట్టుకతో వచ్చినటువంటి వాడు ఏమన్నాడంటే, గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నాకు చూపును దయచేయ్యా అన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా అన్నాడు ప్రభు. నేను విశ్వసిస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ప్రభు? నేల మట్టిని ఉమ్ము వేసి నేల మట్టిని తీసుకొని కంటి మీద రాసి సిలోయోములోనికి వెళ్ళి కళ్ళు కడుక్కోమన్నాడు. వీడు ఆ పని చేశాడు కదా, వెళ్ళి చేసినప్పుడు అక్కడికి వెళ్ళి కడుక్కున్న తర్వాత కళ్ళు వచ్చింది. అంత టైం అవసరం అంటారా? అంత టైం అవసరమా? కానీ ఇంకొక గుడ్డివాడు ఉన్నాడు. వాడేమంటున్నాడంటే అయ్యా అని దీనంగా అడుగుతున్నాడు. ఈ గుడ్డివాడు అయ్యా అని సంబోధించాల, నాకు చూపుని అయ్యా అన్నాడు అంతే. అప్పుడు ప్రభు ఏం చేశాడు? మట్టి రాసి వెళ్ళి కడుక్కోమన్నాడు. కొంత కడుక్కోవడం, మట్టి రాయటం, అంత దూరం తీసుకెళ్ళటం, ఆ శిలోమిల్లు కళ్ళు కడుక్కోవటం, అప్పుడు చూపు రావటం, మళ్ళీ ప్రభువు దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇంకొక గుడ్డివాడు ఏం చేశాడంటే అయ్యా, దీన ప్రార్థన, అయ్యా నాకు చూపును దయచేయి అన్నప్పుడు ఆ దీన స్థితిని బట్టి ప్రభు వెంటనే ఏం చేశాడు? చూపునిచ్చేశాడు. అక్కడే సమయం తీసుకోవాలి. కాబట్టి దీన ప్రార్థనకి ప్రభు దగ్గర నుంచి వెంటనే జవాబు వచ్చేస్తుంది. అలాంటి దీనమైనటువంటి ప్రార్థన. మరి నీ అవసరాల నిమిత్తం నువ్వు ఎలా అడుగుతున్నావు? గొప్ప గొప్ప ప్రార్థన చేయ అవసరం లేదు. వీళ్ళు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుని కలుసుకోవటానికి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 21వ వచనం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 21వ వచనం. గలిలయలోని బెత్సయిదా నివాసి ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో అయ్యా నేను యేసుని చూడగోరుచున్నాము అన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ ఆశ ఏంటమ్మా? యేసు ప్రభుని చూడాలి. ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. వచ్చి ఇప్పుడు ఎవరిని చూడాలి? వాళ్ళు యేసును చూద్దామని వచ్చారు. యేసును చూడాలంటే డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలరా? వాళ్ళు వెళ్ళలేరు. ఎవరిని అడిగారు? చదువు, వాక్యం చదువు. ఫిలిప్పుని అడిగారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? గ్రీక్ దేశం నుంచి వచ్చారు కదా. వాళ్ళు వచ్చి ఏమడిగారు? ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు దగ్గర అయ్యా మేము యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాం అంటే యేసు ప్రభు అక్కడ ఉండి ఉంటాడు. వాళ్ళకి తెలిసింది ఆ వార్త. తెలిసి అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోగలడా? నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చావు అనుకోండి, కలుసుకోవాలి. నువ్వు కలెక్టర్ గారి డైరెక్ట్గా వెళ్ళిపోతావా? భయం వేస్తుంది. మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీని మనం ఏమడుగుతాం? అయ్యా నేను కలెక్టర్ గారిని కలుసుకోవాలి, ఏం చేయాలంటే ఆయన చెప్తాడు మనకి. లోపలికి వెళ్ళొచ్చి ఏం చేస్తాడు? అయ్యా నీకోసం ఎవరో వచ్చారు, మరి రమ్మంటారంటే నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు వద్దు, 1 గంటకి రమ్మను, లేదా రమ్మను అని ఆయన అనుమతి తీసుకుని వెళ్ళాలి. అలాగే యేసు ప్రభును కలుసుకోవటానికి అక్కడికి వచ్చి వాళ్ళు పిలుపు దగ్గర అడుగుతున్నారు. ఏమని అడుగుతారో చదువమ్మా. అయ్యా మేము యేసయ్యను చూడాలనుకుంటున్నామయ్యా అన్నారు. అయ్యా అని దీనతతో వాళ్ళు అడిగినప్పుడు ఆ పిలుపు వాళ్ళు అనుకున్నారు, నిజంగా వీడు ప్రభువుని చూడాలి, ఎంత ఆశపడుతున్నారు, ఎంత తగ్గించుకున్నారు, అయ్యా అని సంబోధిస్తున్నారని
వెంటనే వాళ్ళు ఏం చేశారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రభువుని కలిసి వస్తానని ఆ ప్రభువు లోపలుంటే వెళ్ళి, అయ్యా నిన్ను చూడటానికి మరి పలానా దేశం నుంచి వచ్చారు, నిన్ను చూస్తానంటే ప్రభు వెంటనే రమ్మన్నాడు. ఎందుకు తీసుకెళ్ళాడు వాళ్ళు? ఈ పిలుపు దీనంగా అడిగారు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళారు. దీనంగా అడిగారు కాబట్టి అక్కడికి తీసుకెళ్లారు. కాబట్టి ఆ గ్రీకుల యొక్క తగ్గింపు, ఆ దీనత్వం, అయ్యా అనేటువంటి బ్రతిమలాడేటువంటి ఆ విధానాన్ని బట్టి ఫిలిప్పు ఆంధ్రీయులు వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. కాబట్టి యేసు ప్రభుని కలుసుకోవటానికి కూడా నీకేముండాలి? తగ్గింపు ఉండాలి. ఏ పనికైనా నీకు తగ్గింపు ఉంటే నీవు దేవుని యొక్క ఆశీస్సులను పొందుకుంటావు. ప్రభువుని చూడాలంటే నేను నీవు తగ్గించుకోవాలని యొక్క లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. ఇంకొక వాక్య భాగం చదవండి. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు ఆమెతో, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? ఎవరామె? మగ్దలా మరియా. ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి వచ్చింది. అప్పటికి సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత సమాధిని చూసింది. చూస్తే లోపల ఎవరున్నారు? ఎవరూ లేరు, ఖాళీ సమాధి ఉంది. అప్పటికే యేసు ప్రభు లేచి వచ్చేసాడు బయటికి. కంటికి కనబడతలేదు. యేసు ప్రభు వచ్చేసాడు, ఉన్నాడు. ఎక్కడున్నాడు? మరియం పక్కనే ఉన్నాడు. ఆ యొక్క మగ్దలేన మరియ పక్కనే ఉన్నాడు. కానీ ఆమెకు కనబడటం లేదు. ఆధ్యాత్మికంగా ప్రభువు ఉన్నాడు అక్కడ. ఈమె ఏం చేస్తుంది? అక్కడికి వచ్చి ఏం చేద్దో చూద్దామని కనపడతలేదేమో ఆయన. అవునా? చూస్తున్నాడు ఆమె పరిస్థితి ఏంటని. నిన్ను నన్ను కూడా అలాగే చూస్తాడు దేవుడు. మనల్ని ఎవరు చూడలేదులే అనుకుంటాం మనం. కానీ దేవుడు ఇప్పుడు మగ్దలేన మరి అక్కడికి వచ్చింది, చూస్తుంది. చూస్తే ఎవరూ కనిపించటం లేదు, ఏడుస్తుంది. తర్వాత వెతుకుతుంటే దాన్ని చూసాడు. ఆ పరిస్థితిని చూసి యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? అక్కడ తోట పని చేసి ఆయనలాగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? తోటమాలని భావించి, అయ్యా నీవు ఆయన తీసుకొని వెళ్ళిన ఎడల ఆయన ఎక్కడ దాచి ఉంచావో నాకు చెప్పయ్యా. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఒకవేళ నా ప్రభువుని నువ్వేమైనా తీసుకెళ్ళిపోయావా? తీసుకెళ్ళిపోతే చెప్పయ్యా. లేదా ఎవరైనా తీసుకెళ్ళారేమో చెప్పయ్యా అయ్యా అని ఒకటికి రెండు సార్లు బతిమలాడుతుంది. ప్రభు ఇక తట్టుకోలేకపోయాడు. ఆ బ్రతిమలాడే విధానాన్ని బట్టి ప్రభు ఇక తట్టుకోలేకపోయి ఏమని చెప్పేశాడమ్మా? మరియా మరియా అని ప్రభు పలికాడు. పలికిన వెంటనే ఏమేం చేసింది? వెంటనే ఒకేసారి అటు ఇటు చూసింది. ఎక్కడో స్వరం వినపడుతుంది, మరియా మరియా. ఈ మాట నేను ఎక్కడో విన్నానే, ఈ స్వరము నేను ఎక్కడో విన్నానే అని గుర్తు చేసుకుంటే ఎప్పుడిందామే? బతుకున్నప్పుడే. ఈ మరియమ్మకే 7 దెయ్యాలు పడితే ప్రభు వదిలించింది. ఈ మగ్దలైన మరియాకే 7 దెయ్యాలు పడితే ప్రభు వదిలించింది. ఈ స్వరము నేను ఎక్కడో విన్నానని వెంటనే ప్రభు అని చెప్పి వెంటనే ప్రభువుని కౌగిలించుకోవటానికి, ఆయన పాదాల మీద పడిపోవటానికి గబగబా అక్కడికి వచ్చింది. అప్పుడు వెంటనే ప్రభు వెనక్కి జరిగి, మరియా నేను తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి, నువ్వు నన్ను ముట్టుకోబాకని ప్రభు అక్కడ మాట్లాడినట్టు మనకి తెలియజేస్తాం. వెతుకుతున్నప్పుడు కనపడలేదు, ఆమె ఏడుస్తున్నప్పుడు ప్రభు కనపడలేదు. కానీ ఆమె అయ్యా 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 అని బ్రతిమలాడుతుంది. చూసారా? తోటమాలనుకుని ఆ బ్రతిమలాడినప్పుడు, తగ్గించుకున్నప్పుడు, తన దీన స్వభావాన్ని చూసినప్పుడు వెంటనే ప్రభు బయటకు వచ్చేసాడు. పట్టుకోలేపడికి ఆయన ఆ ప్రేమ, ఆ దీనత్వం, ఆ తగ్గింపును బట్టి మరియా మరియా అని. ఎప్పుడైతే నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉంటావో ప్రభు యొక్క దర్శనం అనేది నీకు దొరుకుతుందని వాక్యం మనకి తెలియజేయబడతాము. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ తపస్సు కాలంలో ప్రభు నేర్పినటువంటి విధానం ఏంటంటే తగ్గింపు జీవితాన్ని జీవించు.
తగ్గింపు ప్రార్థన చేయి, దీన ప్రార్థన చేయి, నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు నేను దేవుడు హెచ్చింపజేస్తాడు, నీతో మాట్లాడతాడని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూసుకుందాం. 25:20 5 లక్షల వరహాలను పొందినటువంటి సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి చాలు. ఇక్కడ వాక్య భాగంలో చూస్తే సంపాదించాడా పోగొట్టాడా? సంపాదించాడు. ఎంత సంపాదించాడు అంటే ఎంత ఇచ్చాడు ప్రభు? యజమానుడు ఎంత ఇచ్చాడు? 5 లక్షలు ఇచ్చాడు. నేను దూరదేశం వెళ్తున్నాను, దీన్ని జాగ్రత్తగా దీన్ని అభివృద్ధి చేయన్నప్పుడు 5 లక్షలకి 5 లక్షలు సంపాదించాడు. 10 లక్షలు సంపాదించాడు. 10 లక్షలు సంపాదించాను కదని కాళ్ళు ఎగరేసాడా? ఎగరేయడా? యజమాని వచ్చేసరికి ఏం చేశాడు? గర్వంగా ఉన్నాడా? లేదు. అయ్యా, నీవు ఇచ్చినటువంటి 5 లక్షలకి నేను తెలివితేటలతో మళ్ళీ ఇంకొక 5 లక్షలు సంపాదించిదిగో, నీ కప్పచెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి అయ్యా అని ఆ యొక్క యజమానుడి దగ్గరికి వచ్చి చెప్తుంది. ఎంత తగ్గింపచ్చు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 500 నోటు ఉందనుకోండి, ఏం చేస్తాం? వైట్ షర్ట్ వేస్తాం, కలర్ షర్ట్ వేయం. ఎందుకు వైట్ షర్టు? జేబులో పెడితే బయటికి కనపడ, కలర్ షర్ట్ అయితే కనపడదు. ఇక కాసేపు అది అంతా జేబులో ఉన్నంతసేపు మనం ఎవరిని కూడా లెక్క చేయం. కానీ 5 లక్షలు ప్రభు ఇస్తే 5 లక్షలు సంపాదించుకొచ్చి అతను తగ్గింపు స్వభావంతో, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క కాస్తులను, తలాంతులను నేను డబ్బులుగా సంపాదించుకొచ్చి ఇదిగో నీకు ఇస్తున్నానని తనను తాను తగ్గించుకొని ఇస్తున్నాడు. కాబట్టి నీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు అయ్యా అనేటువంటి తగ్గింపు స్వభావం నీలో ఉన్నదా? నీవు తగ్గించుకోకపోతే నువ్వు అనుకున్నటువంటి స్థితిలోనికి నువ్వు రాలేవు. నువ్వేమనుకుంటావంటే నేను ఉన్నతముగా ఎదగాలి అనుకుంటావు. మంచిదే, దేవునికి ఇష్టమే అది. ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు, ఆదాముని అవను పెట్టి ఈ ఫలాలు, ఈ చెట్ల ఫలాలన్నీ కూడా తినండి, హాయిగా బ్రతకండి, మీరు దినదినము కూడా అభివృద్ధి చెందండి. దేవునికి ఇష్టం. నువ్వు రోజు రోజు కూడా పెరుగుతూ ఉంటే దేవునికి ఇష్టం. అయితే నువ్వు అనుకున్నటువంటి స్థితికి నువ్వు చేరాలి అంటే నీ పరిస్థితి ఉండాలి, తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు నువ్వు అనుకున్న స్థితికి చేరతావని ప్రభువు యొక్క వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చూడము ఒకసారి లూకా శుభవార్త 13వ అధ్యాయం 8వ వచనం. చాలు చాలు, ఆ మాట చాలు మనకి. ఎలా తగ్గించుకున్నాడు చూడండి. ఏంటి అక్కడ సందర్భంలో ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన? కాయలు కాయట్లేదంట, ఆ తోట కాయలు కాయట్లా. అప్పుడు ఏమంటున్నాడు? ఎందుక ఇది కాయలు కాయట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదు, దీన్ని నరికేసి ఎక్కడేసేమని అగ్నిలు వేసాయి. ఎందుకు? వేస్ట్గా స్థలాన్ని ఆక్రమించిందే తప్ప దీనివల్ల మనకి ఏ ప్రయోజనం లేదంటున్నప్పుడు యజమానుడు ఏమంటున్నాడు? చదువమ్మా. అయ్యా ఇంకొక 7 ఓపిక, ఇంకొక సంవత్సరం కాలం దానికి సమయం అయ్యాయని బ్రతిమలాడుతున్నాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చారు. ఇచ్చి ఈ సంవత్సరం నేను ఏం చేస్తానంటే ఈ పాదు చేస్తాను. ఏం చేస్తాను? దానికి పాదేనా కందకం గుంట, ఆ పాదు చేస్తాను. చేసి దానికి ఏమేస్తాను? ఎరువు వేస్తా, నీరు పోస్తా. చేసి వచ్చే సంవత్సరానికి ఇది ఫలాలను ఇచ్చే విధంగా నేను దీనిని తయారు చేస్తానయ్యా,
దీన్ని చంపొద్దయ్యా, 1 సంవత్సరం అయ్యా, 1 సంవత్సరం దీనికి సమయం అయ్యాని అడిగాడు. ఆ బ్రతిమలాడిన విధానాన్ని బట్టి, తగ్గించుకున్న స్వభావాన్ని బట్టి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. కాబట్టి నీవు కూడా దీన ప్రార్థన కలిగి ఉండు. దీన ప్రార్థన కలిగి అయ్యా నేను కూడా 1 సంవత్సరం ఇవ్వయ్యా, నాకు 1 సంవత్సర కాలం ఇవ్వయా, కొంత సమయం ఇవ్వయా, నేను మారు మనసు పొందుతానయ్యా. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నీ చిత్తానికి లోబడిపోతాను, ఒకసారి ఈ అవకాశం ఇయ్యయ్యా అని ప్రభువుని నువ్వు గోజాడినట్టయితే, ప్రభువుని బ్రతిమలాడినట్టయితే, అయ్యా అని దీన స్వభావంతో నువ్వు ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు అవకాశాన్ని కలగజేస్తాడని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నువ్వు దీన ప్రార్థన చెయ్యకపోతే, సమయం అంతా, ఆరోగ్యం అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ పడిపోతావు? మంచంలో పడిపోతావు. అప్పుడేం చేస్తావు? అయ్యో అయ్యో అయ్యో, ఈ బాధలన్నీ నాకే రావాలా, ఈ కష్టాలన్నీ నాకే, అయ్యో ప్రార్థన చేయవలసి వస్తుంది. జ్ఞాపకం చేస్తుంది వాక్యం. అందుకని ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉండగానే, సమయం దొరికినప్పుడే నువ్వు అయ్యా అనేటువంటి ప్రార్థన నేర్చుకోమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. అర్థమైందా? కాబట్టి అయ్యో ప్రార్థన చేయటం ద్వారా నీకు మేలు. అప్పుడు ప్రభు ఏమంటారు? 10 మంది కన్యకలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 10 మంది కన్యకలు. ఏ కన్యకలు? వాళ్ళకి మంచి మంచి పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? తెలుసు తెలుసు. అవివేకవంతులు, వివేకవంతులు, మంచి పేర్లు. ఇంకో పేరేముంది? ఇంకో పేరేంటి? బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలగల కన్యకలు. ఇంకా సిద్ధబాటు కలిగిన కన్యకలు, సిద్ధబాటు లేనటువంటి కన్యకలు. ఇంకా మెలకువగా ఉన్న కన్యకలు, మెలకువ లేనట్టు నిద్రిస్తున్నటువంటి కన్యకలు. ఇంకా మనందరం ఉన్నాం అందులో. బుద్ధి లేనివాళ్ళం, బుద్ధి ఉన్నవాళ్ళం, మనందరం కూడా అందులోనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ప్రభు వచ్చేసాడు, పెండ్లి కుమారుడు వచ్చేసాడు, ఆ యొక్క వివాహ మందిరంలోనికి వెళ్ళిపోయాడు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోగానే ఏం చేశారు? తలుపేస్తారు. అప్పుడు వచ్చిన కన్యకలు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు వచ్చారు. బుద్ధి లేని కన్యకలు, తెలివితక్క కన్యకలు, సిద్ధబాటు లేని కన్యకలు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? తలుపు కొడుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయ్యో తలుపు తీయండి, అయ్యో మేము కూడా గోపాలగూడెం కన్యకలమే, మా ఊరే ఇది, తలుపు తీయండి అని అంటే అయ్యో అని ప్రార్థన చేస్తున్నారు. మీరెవరో నాకు తెలియదు. అదే అయ్యా అని ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడినట్లయితే ద్వారము తీసేవాళ్ళేమో. అందుకనే వాక్య భాగం ఈరోజు చక్కగా మనకి తెలియజేస్తాం. మిరియామికి కుష్టి వ్యాధి వచ్చేసింది కదా. కుష్టి వ్యాధి వచ్చిందా? వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవుణ్ణే తోలనాడారు, మోషేనే తోలనాడారు. నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు అని వాళ్ళకి చెప్తుంటే, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని మోషే మీద ఎదురు తిరిగారు. అక్కడ చేయవలసినటువంటి పనిని వదిలేసి ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన ఎవరు? ఒక ప్రవక్త, దేవుడు పిలుచుకున్నటువంటి ప్రవక్త. ఆయన్నే నువ్వు ఎదిరించి మాట్లాడతావా? అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? వెంటనే మిరియాం యొక్క నుదుటన కుష్టి వ్యాధి వచ్చేసింది. శరీరం అంతా కూడా వడిలిపోయింది. అప్పటి వరకు చక్కని రూపం ఉన్నటువంటి శరీరం వడిలిపోయింది. ఇప్పుడు చేస్తుంది, అయ్యో నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, అయ్యో నాకేంటి ఈ గతి పట్టింది అని ప్రార్థన చేస్తుంది. ఆలకిస్తాడా? నువ్వెవరో నాకు తెలియదు. అప్పుడు మరలా మోషే దగ్గరికి వచ్చి బతిమలాడితే, అయ్యా నాకు ఈ పరిస్థితిని తప్పు. మోషే మోకరించి ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే మోషే దీన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అయ్యా వారు తెలుసో తెలియకో
వారు తెలిసో తెలియకో నిన్ను దూషించారు, నీ మీద కోపపడ్డారయ్యా, వాళ్ళని క్షమించయ్యా అని దీన ప్రార్థన చేసినప్పుడు వెంటనే మళ్ళీ వారికి కుష్టి వ్యాధి పోయినట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ప్రభు ఈ సమయంలో మనకి నేర్పినటువంటి అంశం ఏమిటంటే ఏం ప్రార్థన చేయాలి?